విజయనగరం జిల్లా గుర్ల మండలం చీపురుపల్లిలో గత ఏడాది అక్టోబర్లో డయేరియాతో మృతి చెందిన కుటుంబాలకు జనసేన అండగా నిలిచింది. గతంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆధ్వర్యంలో ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, శివశంకర్ బాధిత కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. తనకు ఇచ్చినటువంటి శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. డయోరియాలో చాలా మంది చనిపోయారు. ఆ బాధితులను చూసి అధ్యక్షులు వారు మనసు చెలించి వారు తన సొంత ఆదాయంలోంచి బాధితులందరికీ కూడా సహాయం అందించి నేను మీకు ఆపన్నుడిగా ఉన్నాను అని తెలియచే కార్యక్రమం ఉద్దేశం ఈరోజు మనం పెట్టుకుంటున్నాం. అధికారంలో లేకుండానే 3,000 మంది కౌలు రైతులకి ₹1,00,000 చెప్పిన ఆత్మహత్యలు చేసుకుంటుంటే వెళ్ళి ఆర్థిక సహాయం అందించిన వ్యక్తి ఆయన. మన విశాఖపట్నంలో బోట్ల దగ్ధమైపోతే హుటాహుటిని వచ్చి 30 బోట్లకి కూడా ఆర్థిక సహాయం అతను ప్రకటించిన తర్వాతే ఇంకేం చేయాలో తోచక గత ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చింది. అలాగే జనసేన క్రియాశీల సభ్యత్వం అన్న పేరుతో నా వెనక నడిచిన ప్రతి ఒక్క జన సైనికుడికి అండగా నిలబడాలన్న ఉద్దేశంతో ఇన్సూరెన్స్లో పెట్టి దాన్ని మనం కట్టేది 500, ఆయన తన సొంత డబ్బులు 1,500 వెనకాదలు ఇచ్చి మనందరికీ కూడా